తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే రోజున 1,00,000 రేషన్ కార్డుని పంపిణీకి ప్రయత్నం చేస్తామంటోంది. మార్చి 1వ తేదీన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకి ప్రజెంట్ ఎన్నికల కోడ్ లేదు. మిగిలిన జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ సాధ్యం కావడం లేదు. ముందుగా అయితే ఈ 3 జిల్లాలో 1,00,000 రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. కొత్త జిల్లాల ప్రకారంగా వికారాబాద్ జిల్లాలో 22,000 రేషన్ కార్డులు కొత్తగా మంజూరు కాబోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 15,000 రేషన్ కార్డులు, వనపర్తి జిల్లాలో 6,000 రేషన్ కార్డులు, నారాయణపేట జిల్లాలో 12,000 రేషన్ కార్డులు, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000 రేషన్ కార్డులు, గద్వాల జిల్లాలో 13,000 రేషన్ కార్డులు, మేడ్చల్ జిల్లాలో 6,000 రేషన్ కార్డులు, రంగారెడ్డి జిల్లాలో 24,000 రేషన్ కార్డులు, హైదరాబాద్లో 285 మందికి మాత్రమే వీరందరూ లబ్ధిదారులు గుర్తించింది. వారందరికీ మార్చి 1వ తేదీన ఈ కార్డుల పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మార్చి 8 తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు కూడా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టబోతోంది. సో మార్చి 1న రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఆ తర్వాత వరుస క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ప్రజెంట్ వారికి ఇవ్వడం లేదు కాబట్టి కోడ్ ముగియగానే వెంటనే వారు కూడా ఇస్తామని చెప్తోంది.